మాళవిక ఇంకా మాళవిక మోహన్ మాట్లాడుతూ రాజాసాబ్ సినిమా షూటింగ్ మొదటి రోజు చాలా స్పెషల్. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోను. ప్రభాస్కి పాన్ ఇండియా రేంజ్లో ఉన్న ఫాలోయింగ్ గురించి సెపరేట్గా చెప్పక్కర్లేదు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ప్రభాస్పై అభిమానం కనబరుస్తూ ఉంటారు. మరి ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాల కారణంగా ఆయనపై అభిమానం మరింతగా పెరుగుతోంది. హీరోయిన్స్ ఒక్క సినిమాలో అయినా ప్రభాస్తో నటించాలని కలలు కంటుంటారు. మరి ఆ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. మరి ఆ సినిమాలో ముగ్గురు ముద్దుగమ్ములు నటించారు. అందులో ప్రధానంగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ అయితే కనిపించారు. టీజర్లో మాళవిక మోహన్ పాత్ర ఆసక్తికరంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్ద కాలం అయినప్పటికీ మాళవిక కొన్ని కారణాల వల్ల టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. అప్పట్లో ఒకటి రెండు చిన్న చితక ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఎట్టకేలకు మాళవిక టాలీవుడ్లో రాజాసాబ్ సినిమాతో ఎంట్రీకి అయితే సిద్ధమైంది. మొదటి సినిమాతోనే ప్రభాస్కు జోడీగా నటించడం టాలీవుడ్లో ఈ అమ్మడి ఫ్యూచరు చాలా బ్రైట్గా ఉండబోతుందని సినీ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి సోషల్ మీడియాలో మాళవిక మోహన్కి ఉన్న ఫాలోయింగ్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడి రెగ్యులర్గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఒక చిట్ చాట్లో ప్రభాస్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్పుకొచ్చింది. రాజాసాబ్ సినిమా కోసం దాదాపు 3 ఏళ్లుగా ఈ అమ్మడి ఎదురు చూస్తోంది. మొదట్లో సినిమాల్లో హీరోయిన్గా ఎంపిక అయినప్పటికీ కండిషన్స్ కారణంగా ఒప్పుకోలేదట. ఇప్పటికీ రాజాసాబ్లో తన పాత్ర గురించి బయటకు చెప్పకూడదని మారుతి కండిషన్ పెట్టినట్లున్నాడు. అందుకే సినిమా గురించి అడిగిన సమయంలో అద్భుతంగా ఉంటుంది అని తప్ప ఏమీ స్పందించడం లేదు. ఇక తాజా చిట్ చాట్లో ప్రభాస్ను మొదటిసారి చూసిన సమయంలో తాను పొందిన అనుభూతిని గురించి చెప్పుకొచ్చింది. ఇక ప్రభాస్ పై తనకున్న అభిమానం ఏంటి అనేది ఆమె మాటల్లోనే అర్థమైపోతుంది. మాళవిక మోహన్ మొదటి రోజు షూటింగ్ సమయంలో ప్రభాస్ను అలాగే చూస్తూ ఉండిపోయిందట. ఇంకా మాళవిక మోహన్ మాట్లాడుతూ రాజాసాబ్ సినిమా షూటింగ్ మొదటి రోజు చాలా స్పెషల్. ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోను. ఆ సినిమా షూటింగ్కి ముందు తాను మరో షూటింగ్లో ఉన్నాను. అందుకే షూటింగ్కు హాజరు కావాల్సి ఉండడంతో కనీసం విశ్రాంతి తీసుకోకుండా, కనీసం నిద్ర కూడా లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. చాలా అలసటతో రాజాసాబ్ సెట్లో మొదటి రోజు అడుగుపెట్టాను. అప్పటికే అక్కడున్న ప్రభాస్ను చూడగానే నా అలసట మొత్తం పోయింది. ఆయనతో మాట్లాడడంతో ఎక్కడలేని ఉత్సాహం నాలో కలిగింది. ఇక ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. తప్పకుండా రాజాసాబ్ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుంది. ప్రభాస్తో నా సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయని మాళవిక మోహన్ అయితే చెప్పుకొచ్చింది. డిసెంబర్లో విడుదల కాబోతున్న రాజాసాబ్ టీజర్ అయితే తాజాగా వచ్చింది. సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర బుజ్జిగాడిని తలపిస్తుందనే విశ్వాసం కూడా మేకర్స్తో పాటు ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు.